ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఈరోజు మన వాక్య ధ్యానం ఆదికాండం 41వ అధ్యాయం 12 నుంచి 27 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. ఆదికాండం 41వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడయ్యుండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొక్కని కల చెప్పిన దాని భావమును తెలిపెను అని చెప్పి ఈ యొక్క పానదాయకుడు రాజుగారికి చెప్తా ఉన్నాడు అనమాట. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడు అనేక ఆత్మీయ విషయాలు మాకు తెలుసుకుంటూ కృప చూపించమని నువ్వు కృప చూపిస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనం గతంలో ధ్యానించుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి యేసూపు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. యేసూపు అనుకుంటాడు బయటకు వచ్చేయాలని చెప్పేసి. కాబట్టి దేవుడు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక సమయం ప్లాన్ చేసి ఒక టైంలో మనం పైకి తీసుకురావాలి, బయటికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటుంటే మనకున్నటువంటి సొంత ఆలోచనలు బట్టి మనుషుల మీద ఆధారపడి మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. అలాగా యేసూపుని చూస్తే ఒక మానవ ప్రయత్నం చేసేటనమాట, ఒక మనిషి ద్వారా బయటకు వచ్చేయాలి త్వరగానని చెప్పి. కానీ తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దేన మనసుకులో ఉండుడి అనేటువంటి వాక్యం ప్రకారం అదే నెరవేరుతుంది. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు వస్తాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుందంట. కాబట్టి యేసోపు గుర్తు చేసుకోమన్నాడు కాబట్టి పానదాయకుడు గుర్తు చేసుకోవట్లేదు. యేసోపు గుర్తు చేసుకోమన్నాడు కాబట్టి మర్చిపోయాడు ఆయన. మనుషులు ఇప్పుడు కూడా మేలు పొందుతారు, తర్వాత మర్చిపోయారు. అలాగా మళ్ళీ ఎందుకని గుర్తొస్తుందంటే రాజుగారు బాధపడుతున్నాడు, కలభావం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అప్పుడు గుర్తొచ్చింది. అంతేకాని యేసు గుర్తు చేసుకోమన్నాడు కాబట్టి గుర్తు చేసుకోలేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఫరో చూసినట్లయితే ఈ మరి చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఈ పానదాయకుడికి ఐడియా వచ్చింది, అర్రే అని చెప్పి ఐడియా వచ్చి అప్పుడు చెప్తున్నాడు అనమాట. ఎవరి దగ్గర? ఫరో దగ్గర. అయ్యా, ఇలాగ మా జీవితంలో మేము జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక హెబ్రీయుడు యవ్వనస్తున్నాడు, చాలా మంచి గొప్పవాడు అతను. ఎందుకంటే ఒక హెబ్రీ పడిచేవాడు ఉన్నాడు, మాతో కూడా ఉన్నాడు. అతనితో మా కళలు మేము చెప్పాం, వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావం మాకు తెలియజెప్పాడు. ఒక్కొక్క కళ భావం ఒక్కొక్కలా ఉంది. మరి 13వ వచనం చూసినట్లయితే అతడు మాకు ఏ భావములు తెలుపునో ఆయా భావములు చెప్పున జరిగిన. 14వ వచనం మనం చూసినట్లయితే జరిగిన నా ఉద్యమం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించని ఫరోతో చెప్పగా 14వ వచనం ఫరో యేసోపును పిలువనంపించిన కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చాను. గమనించాలి ప్రియమైనటువంటి వారు, ఈ ఫరో ఏం చేశాడంటే ఈ పానదాయకుని మాట సలహా మేరకు యేసోపును పిలిపించాడు అనమాట. యేసోపు మరి రాజదర్శనానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడండి ఇప్పుడు? యేసోపు రాజదర్శనానికి, రాజు దగ్గరికి వస్తూ ఉన్నాడు అనమాట. యేసోపు ఏం చేయించుకున్నాడంటే క్షౌరము చేయించుకున్నాడు. హల్లెలూయా. గమనించాలి, హిబ్రూ ప్రజలు ఎప్పుడు కూడా, హెబ్రీలు ఎప్పుడు కూడా క్షౌరం చేయించుకోరు, అలా చేయకూడదు అనమాట, అలా చేయరనమాట. హెబ్రీ పురుషులందరూ కూడా మరి కొందరు నాజీర్ చేయబడతారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చూడండి నాజీర్ చేయబడ్డారు, అది క్షౌరం చేయించుకోరు అనమాట. ఏం చేయబడ్డాడంటే నాజీరు చేయబడ్డాడు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టినప్పటి నుంచి నాజీర్ అంటే ఏంటంటే నాజీరు వ్రతం అంటారు అన్నమాట దాన్ని. ఆ వ్రతం పట్టినటువంటి వాళ్ళు ఉంటారు చాలామంది హెబ్రీ పురుషుల్లోనూ. మరి వారు అస్సలు క్షవనమే చేయించుకుంటారు అనమాట. ఉదాహరణకి సంసోన్ చూడండి, తన తల్లిదండ్రుల చేత మరి నాజీర్ చేయబడినటువంటి వాడు. ఈ నాజీర్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా
మరి క్షవరం చేయించుకోరు. అపోస్తులైన పౌలు గారు కూడా మరి నాజీరు అంటే నాజీరు చేయబడినవాడు. అయితే మరి తాను ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కాను నేను అని రుజువు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ కెంక్రేలో ఏం చేస్తాడంటే అతను క్షవరం చేయించుకుంటాడు. ఈ క్షవరం చేయించుకుని ఏం చేస్తాడంటే వ్రతం నుంచి విడుదల పొందుతాడు అనమాట. గమనించాలి ప్రతి వారు కూడా. అలాగే మరి యోసేపు ఎందుకు క్షవరం చేయించుకున్నాడు అంటే, ఎందుకంటే మరి ఈజిప్ట్ దేశంలో మరి ఆ రాజు ఎదుటికి వెళ్ళడానికి తప్పనిసరిగా క్షవరం చేయించుకోవాల్సిందే. మరి ఇది రాజశాసనం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం మొదలుకొని సాధారణ మరి ప్రజల వరకు ఈజిప్ట్లో ఆ విధంగా క్షవరం చేయించుకొని తీరవలసిందనమాట. అది రాజశాసనం. అందుకని బలవంతం మీద మరి యేసేపు క్షవరం చేయించుకుని ఉంటాడో మనకైతే తెలియదు దాని గురించి అంతగానో. అంతేకాదు మరి ఈ యొక్క ఈజిప్టు వారు మరి వేసుకునేటువంటి బట్టలు, ఈజిప్ట్లో సిస్టమ్ ఎట్లా ఉంటుందో అట్లాగా ఏ బట్టలు అయితే వేసుకుని రాజు దగ్గరికి వెళ్ళాలో ఆ ఈజిప్ట్ వాళ్ళు వేసుకునేటువంటి బట్టలను ఆ దుస్తుల్ని కూడా మరి మనకి యేసేపు వేసుకున్నాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 14వ వచనం చివరిలో చూసినట్లయితే క్షవరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ప్రియమైనటువంటి నా సహోదరి స్నేహితులారా, దేవుని దగ్గరికి వచ్చెను అంటే మనం దేవుని దగ్గరికి వచ్చి ఫరో దగ్గరికి వచ్చాను. ఫరో అంటే మనం అధికారు అంటే గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మనం బంధకాల్లోంచి మనకు బయటికి రమ్మని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మనం ఎట్లాగ వెళ్ళాలంటే ఎట్లా ఉన్నవాళ్ళం అట్లాగే వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా బంధకాల నుంచి బయటకు వచ్చేటప్పుడు మన ప్రతి బంధకాలను అక్కడ విడిచిపెట్టాలి. చూడండి, యేసేపుకి ఏమవుతుంది, క్షవరం చేయబడుతూ ఉంది అంటే తన యొక్క పరిస్థితులన్నీ మారుతూ ఉన్నాయి. తన మరి పాత బట్టలు తీసివేయబడుతూ ఉన్నాయి, కొత్త నూతన వస్త్రం ధరించజేయబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మన బంధకాలన్నింటిని అక్కడ విడిచిపెట్టేసేయాలి. మనకు ఉన్నటువంటి ప్రతి దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి నూతన వస్త్రం చేత మరి వెళ్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూసినట్లయితే 14వ వచనంలో ఈ చెరసాల అంటే ఏంటంటే ఈ చెరసాలలో నుంచి మరి ఈ బయటకు వస్తూ ఉన్నాడు ఎవరు, యోసేపు. మరి ఎందుకని అంతకుముందు యోసేపు కలలు చెప్పాడు, భావాలు చెప్పాడు, వాళ్ళని బ్రతిమాలుకున్నాడు, నన్ను రక్షించండి, నన్ను బయటకు తీసిరాడని చెప్పి. అప్పుడు ఎందుకు రాలేకపోయాడు యోసేపు తెలివితేటలను ఉపయోగించి? మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తగిన సమయమందు అంటే ఈ దేవుని యొక్క నిర్ణీత సమయం వచ్చిందనమాట. ఇప్పుడు దేవుడు అనుకున్నటువంటి సమయం వచ్చిందనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూస్తారా, ఎప్పుడు వరకు నమ్మకం ఉండాలంటండి? మరణం వరకు నమ్మకం ఉండు, ఖచ్చితంగా నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం కొన్నిసార్లు తొందరపడిపోతూ ఉంటున్నాం, సమయం అయిపోయింది, లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది అని చెప్పేసి. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ, తగిన సమయం ఉంది నేను నిన్ను హెచ్చింతానని చెప్తున్నాడు. మనం కీర్తనల గ్రంథంలో చూసినట్లయితే 31వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, నా కాళ్ళగతులు నీ వశములోనున్నవి అని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. కాబట్టి నా కాళ్ళగతులు నీ వశములో ఉన్నవి. ఎవరి వశంలో ఉన్నాయి? కాబట్టి మనం కాళ్ళగతులు మార్చేయాలి, మనం చేసేయాలంటే మన ఇష్టానుసారంగా అవ్వండి ఎప్పటికీ కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మరి మంచి బట్టలు కట్టుకుని దేవుడు దేవుని నిర్ణయం కాలం వచ్చింది కాబట్టి యేసేపు బయటకు వచ్చాడు. ఆ టైంలో వస్తేనే యేసేపుకు మంచిది, అది తెలిసినటువంటి దేవుడు ఆ టైంలోనే బయటకు రప్పించాడు. యేసేపు మొత్తుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా కూడా రాలేదు. 15వ వచనం, అప్పుడు ఫరో అంటున్నాడు యేసేపుతో, నేను ఒక కలగంటిని, దాని భావం మరి తెలియజెప్పగలరు, ఎవరన్నా కనిపించలేదు, నీవు కలను వినేటలు దాని భావం తెలుపుతావని చెప్పి నేను గూర్చి వింటున్నాను చెప్పి అతనితో చెప్పాడు అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను విన్నాను నీ గురించి, ఆ కల వింటే నువ్వు దాని భావం చెప్పగలుగుతావు అనేటువంటి ఒక
ఆశ నాకున్నది, నువ్వు చెప్పగలదు అని నాకు తెలిసింది అని చెప్పాడు. మనం దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి వినిచున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావం తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రములు కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. చూడండి, ఈ మాట దానియేలుతో అంటా ఉన్నాడు, అన్యుడైనటువంటి రాజు. ఇక్కడ యోసేపుతో అన్యుడైనటువంటి ఫరో కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట, నువ్వు దాని భావం చెప్పగలదు అని చెప్పి. వీళ్ళంతా కూడా మరి దేవునికి నీతి నిజాయితీలు కాపాడుకుంటూ జీవిస్తూ జైల్లో ఉన్న, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, ఎక్కడున్నా కూడా దేవుని మహింపరిచేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఆ దేవుని సన్నిధిని వీళ్ళు అనుభవిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు. మరి దైవజ్ఞులు అంటారు వీళ్ళని. ఏంటంటే దైవ జ్ఞానం కలిగినటువంటి వారు. కలల భావం చెప్పడం అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 16వ వచనం మనం చూసినట్లయితే యూసుఫ్ అంటున్నాడు, వింటినని ఫరో గారు చెప్పారు. వెంటనే యోసేపు మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైనటువంటి ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. వావ్, మొట్టమొదటిగా దేవుడిని మహింపరుస్తున్నాడండి అక్కడ. నిజంగా ఈ యోసేపు బయటికి రావటం అనేటువంటిది ఆర్డినరీ విషయం కాదు. ఎందుకంటే మరి అప్పటి రోజుల్లో యోసేపు జైల్లో ఉన్నటువంటి రోజుల్లో ఏ వ్యక్తి అయినా సరే ఈజిప్ట్ చెరసాల నుంచి బయటకు వచ్చాడు అంటే అది చచ్చి బ్రతికినట్టు అనమాట. అది చాలా గొప్ప అనుభవం అనమాట. అంటే మరి అది అతనికి ఒక పునరుత్థానం వంటిది అనమాట. హల్లెలూయా. యోసేపు మరి యొక్క ఈ బానిసత్వంలోంచి, చెరలో నుంచి విడుదల పొందాడు కదా. మరి అది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ యోసేపు యొక్క విడుదల యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి మనకు సూచిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి యోసేపు విడుదలై అన్యుడైనటువంటి ఫరో యొద్దకు వెళ్ళాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి పునరుత్థానం చెందినటువంటి తర్వాత సువార్త ప్రకటించడానికి సువార్త రూపంలో ఈ రోజున మన దేశం, మన కంట్రీ, అన్ని ప్రదేశాలకు యేసు ప్రభువు రావటం, ఇతర దేశాలకు సువార్త వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడంటే దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలు కూడా మరి సొంత గొప్పతనాన్ని గురించి ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. దేవునికి చెందవలసినటువంటి మహిమను దేవునికి ఇవ్వాలి తప్ప ఆయన మహిమను ఎవరు కూడా దొంగిలించకూడదు. చాలా అద్భుతమైన మాట అండి. 16వ వచనం, యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైనటువంటి ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్తా ఉన్నాడు. నేను కదయ్యా, దేవుడే ఎంత చెప్పేది, దేవుని వల్లనే అవుతుంది అంతాను అని చెప్పి స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. నా చేత కాదు, నా వల్ల కాదు. గొప్పవారైనటువంటి మరి ఇతర దైవ సేవకుల్లో కనిపించినటువంటి గొప్ప లక్షణం వినయం యేసేపులో మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. హల్లెలూయా. గొప్ప గొప్ప దైవ సేవకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వినయం యేసేపులో మనకు కనిపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దయచేసి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది అని చెప్పి దానియేలు గారు కూడా చూడండి దేవుణ్ణే మహింపరుస్తున్నాడు. అయ్యా నా వల్ల కాదయ్యా, నేను ఒక సామాన్యమైన మనిషిని, దేవుడే చెప్పగలుగుతాడు ఇదంతాను. 28వ వచనంలో కూడా మాట అంటాడు చూడండి ఆయన, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడున్నాడు, పరలోకమందున్నాడు ఆయన, అంత్య దినముల యందు కలగబోవు సంగతులను దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసెను. హల్లెలూయా. చూసారా దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు. 30వ వచనం చూసినట్లయితే ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావం తెలియజేయి నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తము అది బయలుపరచబడెను. నేనేదో గొప్పని, నేనేదో జ్ఞానిని నాకు తెలియపరచబడలేదండి అయ్యా, ఇది మీ గురించి దేవుడు తెలియజేశాడు ఇది అని చెప్తా ఉన్నాడు. చూసారా ఎంత తగ్గించుకుంటున్నారు. వీళ్ళండి దైవ సేవకులు అంటే, వీళ్ళంటే గొప్పవాళ్ళు అంటేనే దేవునికి చెందవలసిన మహిమను దేవునికే ఇచ్చేస్తున్నారు. దాన్ని దొంగిలించి ఇది మా క్రెడిట్ అని చెప్పి వీళ్ళ అకౌంట్లో వేసుకోవట్లేదు అనమాట. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఎక్కడైనా ఏదైనా జరిగిందనుకోండి, మన వల్ల జరిగిపోయింది అంత అనకూడదు, అంతా దేవుడే చేస్తున్నాడు. కాబట్టి మనం నిమిత్త మాత్రము అనేటువంటి ఆ కాన్షియస్లో ఎప్పుడైతే ఉంటామో చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు మన ద్వారా. హల్లెలూయా. మరి ఇంకో మాట చూద్దాం. మనం కొత్త నిబంధనలోనే అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను చదివి వినిపిస్తాను, మీరు చూడండి. పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లా అన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చునట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శృంగారపు దేవాలయం వద్ద మరి ఒకడు భిక్షం అడుక్కునేవాడు ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? లేచి నిలబడి నడుస్తాడు, ఏసు నామలో నడువంటేని. అంతే ప్రజలంతా కూడా మరి వీళ్ళని అద్భుతాలు చేసినటువంటి వారు వీళ్ళని గొప్పవాళ్ళుగా చూస్తున్నప్పుడు, అయ్యా మేము నథింగ్, దేవుడు సంథింగ్, ఆయన గొప్పవాడు. కాబట్టి ఆయన వైపు చూడండి మీరు, ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేవాడు అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పడం చూస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా దేవుణ్ణి మహింపరుస్తారు, దేవునికే ఘనత రావాలి అనుకుంటూ ఉంటుంటారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మరి 3వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది. వావ్! ఏంటంటే మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అని ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూసారు అక్కడ. అదేవిధంగా యాకోబు పత్రిక మరి 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైనటువంటి ఏంటంటే, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెబుతున్నది అంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం మన హృదయాలపై రాసుకుని రోజు దాన్ని వల్లించుకోవాలంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏంటది? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఆయన అని లేఖనం సెలవిస్తుంది అంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందుని బట్టే ఈరోజున మనం ఇంత ఈ స్థితిలో ఉండగలిగి ఉన్నాం. 18వ వచనం మనం చూసినట్లయితే, 17వ వచనం, నా కలలో, అప్పుడు 16వ వచనం, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిన ఫరోతో చెప్పిన. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిల్చుంటిని, బలిసినవి చూపునకు అందమైనవి నేను 7 ఆవులు ఎటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను, మరియు నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైన ఐగుప్తు దేశం అంది ఎక్కడనున్నా కనబడలేదు. చిక్కిపోయి వికారంగా ఉన్నటువంటి ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తెలివేసెను. అవి వాటి కడుపులో పడిన కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా ఉండెను. అంతలో నేను మేలుకొంటిని, మరియు నా కలలో నేను చూడక పుష్టిగల 7 మంచి వెన్నెలు ఒక్క దండున పుట్టెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు వాటి తర్వాత మొలిచెను. 23వ వచనం వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇలాగా రాజుగారికి వచ్చినటువంటి కళలను ఎలాగ టీజీగా అయితే వచ్చినాయో వాటన్నిటినీ చాలా స్పష్టంగా యేసోపుకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసోపు వింటూ ఉన్నాడు. దాని కళల భావం చెప్పేది యేసోపే, కానీ దేవుడి ద్వారా చెప్తాడు. కాబట్టి యేసోపు చెప్పినప్పటికీ నోరైతే నాదయ్యా, మాట అయితే నాదయ్యా, కానీ దేవుడే చెప్పేటువంటి వాడు, దేవుడే బయలుపరిచేటువంటి వాడు. కాబట్టి దేవుణ్ణే మహిమపరచాలని చెప్పి రాజు ఎదుట దేవుని గురించి గొప్పగా చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసోపు దేవుని మహింపరిచాడు. హల్లెలూయా. అలాగే మనం దేవుని బిడ్డలమైనటువంటి మనమంతా కూడా సొంత గొప్పతనాలు డబ్బాలు కొట్టుకోకూడదు ఎప్పుడు కూడాను. కేవలం దేవుణ్ణి మాత్రమే మహింపరచాలి. దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు మనం చెల్లే విధంగా ఉండాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఒక పేషెంట్కి ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్ సిరంజి ద్వారా, చిన్న నీడిల్ సూది ద్వారా మందు, ఆ మెడిసిన్ రోగిలోకి వెళ్తుంది, స్వస్థత పొందుతాడు.
ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళాలంటే నీడిల్ చాలా ఇంపార్టెంట్. చిన్న సూదే, సన్నని సూదే, దాని ద్వారానే మెడిసిన్ లోపలికి వెళ్తుంది. అది లేకపోతే మెడిసిన్ వెళ్తుంది, ఎంత గొప్ప మెడిసిన్ అయినా. కానీ ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీడిల్ని తీసి పడేస్తారు. అలాగే దేవుని ఉద్దేశం ఏంటంటే మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం దేవుని చేతిలో ఒక పనిముట్లు అన్నమాట. కాబట్టి మన ద్వారా అయిపోయింది, నేనే స్వస్థపరిచిన నీడిల్ అని అంటది లేదు. దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని, దేవుడిచ్చినటువంటి తలాంతుని పట్టుకొచ్చి మనం పంచిపెట్టేటువంటి వాళ్ళు మాత్రమే. మన చేతిలోంచి రావట్లేదు, మన చేతుల్లోకి వచ్చిన దాన్ని వేరే వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. ప్రియులారా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు రొట్టెలు పంచిపెట్టారు. యేసుప్రభు రొట్టెలు పంచిపెట్టారని ఉంటుంది అక్కడ మనం చూసినట్లయితే. కానీ యేసుప్రభు రొట్టెలు విరిచి శిష్యులకి ఇస్తారనమాట. శిష్యులు పంచిపెడతారు. శిష్యులకి ఎక్కడ వచ్చినాయి? యేసుప్రభు వారు శిష్యుల చేతిలో పెట్టాడు, శిష్యులు ప్రజల చేతిలో పెట్టారు. జస్ట్ మీడియేటర్స్ మాత్రం వాళ్ళు చేసింది ఏమీ లేదు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం దేవుని చేతిలో పనిముట్లు మాత్రమే. దేవుడు మనకిచ్చినటువంటి పనిని చేయటం దేవునికి లెక్కప్ప చెప్పడం మన డ్యూటీ. కాబట్టి మనం దేవుణ్ణి దేవుణ్ణే మహింపరచాలి. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి, యోసేపుకి ఒక రాజ్యాన్ని ఏలేటువంటి రాజ్యాధికారి ఫరో గారు ఆయన కలభావం ఏంటో తెలియక ఒక బానిస నడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మనం ఉన్నటువంటి ప్లేస్ బానిసత్వంలో ఉండొచ్చు, మనం చేస్తున్న పని బానిస పని అవ్వచ్చు, లేకపోతే మనం ఉన్న స్థితి కొద్దిగానే ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా స్థితులు గతులు ఉండవు. మనం ఎక్కడున్నా కూడా దేవునికి ఉన్నటువంటి కనెక్షన్ మనం ఉన్న పరిస్థితిని బట్టి ఆధారపడి ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, రాజుగారికి వచ్చినటువంటి కళను వివరించడానికి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి వస్తున్నాడు. సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తికి జవాబు చెప్పడానికి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి రావాల్సి వస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనతో ఉన్నట్లయితే సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తికైనా కూడా మన సమాధానం చెప్పడానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను అంధకారంలో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను అనుకుంటున్నారేమో మీరు అక్కడ ఉండి సింహాసనం మీద ఎక్కడో ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వారికి సమాధానం మీ దగ్గర ఉన్నదని మీరు గమనించాలి. హల్లెలూయా. గతంలో చాలాసార్లు చెప్పాను, ఒక వ్యక్తిని ఒక దెయ్యం పట్టుకుని పీడిస్తూ ఉంటుంటే ఎంతమంది ప్రార్థన చేసినా పోవట్లేదు. పలానా ఊర్లో పలానా ఆయన ప్రార్థన చేస్తేనే పోతానంటే దినకరణ గారు ఎక్కడో చిన్న బ్యాంకులో ఎంప్లాయ్ చేసుకుంటూ ఉన్నాడంట ఉద్యోగం. ఆయన పని కట్టుకుని తీసుకుని వెళ్తే ఆయన దగ్గరికి తీసుకెళ్ళారంట. ఈవెన్ ఆయన ఫేస్ చూడగానే ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయిందంట. కాబట్టి ఈరోజు నువ్వు నలుగుతూ ఉండొచ్చు, లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు చాలా ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థికంగా, అనారోగ్యంగా, నిరుద్యోగ పరిస్థితులు, ఏదో అననుకూల పరిస్థితుల్లో ఉండొచ్చు, నలుగుతూ ఉండొచ్చు. ఏంటి నా బ్రతుకు అనుకుంటున్నారేమో. మీరు అలా నలుగుతూ ఉన్నారు. మీరు తీసివేయబడిన వారుగా, తక్కువ వారుగా ఎక్కడో మూల నుండి ఉండొచ్చు. కానీ సింహాసనం మీద ఉన్నటువంటి వారికి, గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క సమాధానం మీ దగ్గర ఉంటుంది. అందుకని దేవుడు మిమ్మల్ని నలగొడుతున్నాడు. ఈ విషయం మీరు తెలుసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటారు. కాబట్టి రాజుకి వచ్చినటువంటి కళకు సమాధానం చెప్పడానికి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి నన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి 30, 60, 100 అంతలు 1000 అంతలు నువ్వు ఫలింపజేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.